అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం బుచ్చిబాబు గారి కథల్ని ఆస్వాదిస్తున్నాం. ఈరోజు జ్యోతి అనే కథను చదువుకుందామా? జ్యోతి బుచ్చిబాబు గారి కథా సంకలనం నుండి మరో కథ. ప్రారంభం. నాకు నిజంగా ఈ కథ చెప్పే అర్హత లేదు. ఇందులో ప్రధాన వ్యక్తుల్ని స్వయంగా ఎరగను. మొదట్లో జ్యోతి అన్న పేరు అందమైనది అనుకోవడం తప్ప వేరే కుతూహలం ఆమె పట్ల లేదనే ఒప్పుకోవాలి. జ్యోతి అన్న పేరు నాకు ఇష్టం, అంతే. ఇంకా మంచి పేర్లు లేవని కానీ వాటిని నేను ఎరగనని కానీ అనటం లేదు. నేను ఎరుగుదును. ఉదాహరణకి హేమభాగిని, వేగవాహిని. వాళ్ళని చూశాక మరోమారు చూడాలనిపించదు. జ్యోతి అలా కాదు. ఆనాటి నాట్య ప్రదర్శనం ఇంకా ప్రారంభం కాలేదు. రావలసిన పెద్దలు వస్తే కానీ ఆరంభం కాదట. కాలేజీలో ప్రొఫెసర్గా ఉంటున్న మిత్రుడు రామంతో సంభాషిస్తున్నప్పుడు జ్యోతి ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు భర్తతో ఉండటం లేదు అన్నాడు క్లుప్తంగా మిత్రుడు రామం. ఆమె జ్యోతి అని మా ముందు సీట్లలో కూర్చున్న జ్యోతిని చూపించాడు. మాకు ఆమె వెనక భాగం కనబడుతోంది. నాట్య ప్రదర్శనకి అనువైన దుస్తులు కాబోలు, పాతకాలపు జరీ పూల చీర, మోచేతుల మీదికి జారిన ఎర్ర సిల్కు, మామిడి గుత్తుల జరీ డిజైన్ జాకెట్టు వేసుకుంది. మెడ క్రింది భాగం, వెన్ను దిగువ భాగం దీపం వెలుగులో మెరుస్తున్నాయి. మరోమారు చూసేటట్లు చేసింది ఆమె జడ. అందులో ఎర్ర పూలు ఎత్తుగా దట్టంగా నిగనిగ మెరిసిపోయే తల వెంట్రుకలు బలంతో మెలితిప్పితే కాని పాయకి లొంగనట్లు లాగి బిగించి అమర్చిన పొడుగాటి జడ. కుర్చీ క్రిందికి జారుతోంది. ప్రక్కనున్న మరొక ఆమెతో మాట్లాడడానికి తల తిప్పినప్పుడు జ్యోతి ముఖం చూశాను. ప్రశ్నార్థకంగా స్ఫుటంగా తీర్చిదిద్దిన ముక్కు, దూరానికి ముడుచుకున్న గులాబీ లాంటి నోరు, నల్లటి చిరు వెంట్రుకల వెనక దాగిన చెవిని మెరిసే డైమండ్స్ దిద్దులు, కొవ్వొత్తి వెలుగుల ఆఠీస్ ఆకృతిలో నుదుటనున్న ఎర్రటి కుంకుమ. నిజంగా జ్యోతి అన్న పేరు సార్థకమైందనుకున్నా. యవ్వనం వెలుగులో ఏళ్ళు పురుగుల్లా నశింపవుతాయి. ఆమె వయస్సెంత అన్న ప్రశ్న రాలేదు. రామన్ చెప్పాడు, 25 మించవని. యవ్వనానికి వీడ్కోలివ్వడానికి సిద్ధంగా లేదామె. పిల్లలా? తరువాత ఏవో అవి ఇవి మాట్లాడుకున్నాం. అయినా ఎక్కడో మెదడులో మూలగా జ్యోతి వృత్తాంతం ఉండనే ఉంది. నేనే కాదు, రామం కూడా అంతేననుకుంటా. ప్రదర్శన సగం అయిన తర్వాత విరామం వచ్చింది. జ్యోతి వెనక్కి తిరిగి చూసినప్పుడు మళ్ళా ఆమె మొహం పూర్తిగా చూసే అవకాశం వచ్చింది. ఏదో ఒక ఆకర్షణ ఉంది. నవ్వు మొహమా? మెరిసిపోయే నేత్రాల? ఆ పెద్ద తలకట్ట? శీలం సూచించే ఆ ముక్క? ముంగురులు మరుగుపరచలేని వంపు తిరిగిన నుదురా? ఇవేవీ కాక కేవలం ఆ దుస్తులు, ఆభరణాలు, ఆ డైమండ్స్ దిద్దులునా? ఏమో, నాకప్పుడు తెలిసింది కాదు. అందమనే పదాన్ని చులకనగా వాడేసే స్వభావం మనందరికీ ఉంది. ఒక్కరికి అందంగా అగుపడిన వ్యక్తి మరొకరికి అందంగా కనపడకపోవచ్చునని చెప్పుకోవటమూ ఉంది. ఇందుకు నేను ఒప్పుకోను. వ్యక్తిగతమైన అభిరుచులతో నిమిత్తం లేకుండా ఏదో శాస్త్రీయ రీత్యా నిర్ణీతమైనట్లు అందరికీ అందంగా కనబడ్డప్పుడే అందం అనే పదం ప్రయోగించాలనే తత్వం నాది.
ఒక వ్యక్తిని 100 మంది చూస్తే ఆ 100 మందికి అందంగా ఉన్నప్పుడే ఆ వ్యక్తి అందమైనదన్న నిర్వచనం చెయ్యొచ్చు. అలా అంగీకరించి కూడా ఆ 100 మందిలో కొందరికి ఆ వ్యక్తి అందం నచ్చొచ్చు, మరికొందరికి నచ్చకపోవచ్చు. అది వేరే విషయం. మొత్తానికి అందరూ అందంగా ఉన్నదని అంగీకరించడం ముఖ్యం. ఆ విధంగా అందరూ అంగీకరించగల అందం జ్యోతిది అనుకున్నాను. అది ఎందులో ఉందో విభజించి చెప్పడం నా వల్ల కాదు. జడ, ముక్కు, కళ్ళు, పేరు ఇవేవీ కావేమో ఆమె పట్ల ఏర్పడ్డ కుతూహలానికి కారణం. ఇప్పుడు భర్తతో ఉండడం లేదు అని రామం చెప్పిన విషయమే నా కుతూహలానికి కారణం. ఈ విధంగా కుతూహలపడ్డ వ్యక్తి నేనొక్కడే కానని, ఇంకా చాలామంది ఉన్నారని తర్వాత తెలిసింది. జ్యోతిని గురించి మళ్ళా చెప్పడం మొదలుపెట్టాడు. భర్త ప్లీడరు. భర్తతో ఉండడం లేదంటే అని అడిగాను. అంటే అంతే. మరెక్కడుంటోంది? వాళ్ళ ఊళ్ళో అమ్మా నాన్న దగ్గర. చదువుకుందా? కాలేజీలో 1 ఏడు చదివి మానేసింది. ఏ? పెండ్లి చేసుకుంది. ప్లీడర్నా? జ్యోతికి మా సంభాషణ వినపడుతుందని కాబోలు కంఠం దించి దగ్గరగా జరిగి చెప్పడం మొదలుపెట్టాడు రామం. మధ్య మధ్య ఆమె వైపు చూస్తూ. ఆమె కాస్త దూరంగా కూర్చోవడం మెరుగైంది. దగ్గరలో ఉంటే ఆమెను చూస్తూ కూర్చోవడం తప్ప మాట్లాడడానికి అవకాశమే ఉండదు. అవును, పేరు కోదండరామయ్య. ఓ రకం బంధుత్వం కూడా ఉందిట. చాలా స్థితిపరుడు. ఒకరిని ఒకరు ఎరుగుండి చాలా ఏళ్ల స్నేహం ప్రేమగా పరిణమించిన తర్వాత జరిగిన పెండ్లి. మరెందుకు విడిచివెయ్యడం? సంతానం లేకనా? ముందు కలగొచ్చుగా. ఇప్పుడు అతని వయస్సు 32 మించదు. 4-5 ఏళ్లేగా. కలిసి కాపురం చేస్తా. మళ్ళా ప్రదర్శన ప్రారంభమైంది. మా సంభాషణ నిలిచిపోయింది. అప్పుడప్పుడు జ్యోతి కూర్చున్న వైపు చూసినప్పుడు ఆమె కాళ్ళు కదల్చటం గమనించాను. కాళ్ళు కదపటం మగాడి అలవాటు. ఆ పని స్త్రీలు చేస్తే హర్షించరు. ఎర్ర వెల్వెట్ జోళ్ల పాదాలు ఊగిసలాడుతున్నాయి. ఆ చర్య మానసిక అసంతృప్తి చిహ్నం అనుకుంటా. నోట్లో, ముక్కులో, చెవుల్లో వేళ్ళు పెట్టుకోవటం, కాళ్ళు కదల్చడం, చేతి వేళ్ళు మడిచి తెరవడం ఇట్లాంటి అలవాట్లు చాలామందికి ఉంటాయి. మిలిటరీ వాళ్ళలో తప్ప. ఇతరులు మందలిస్తే గ్రహించుకొని కొందరు విడిచిపెడతారు. ఇవన్నీ మనసులో, ఊహలో జరిగే కల్లోలాన్ని, ఆరాటాన్ని శరీరరీత్యా అదుపులోకి తీసుకురావడం కోసం జరిగే పెనుగులాట నిదర్శనాలు అనొచ్చు. ఊహతో సమరం స్త్రీలో అంత ప్రస్ఫుటంగా బహిర్గతం కాదు గనక అలా కాళ్ళు ఊపిన స్త్రీలో ఏదో ఒక పేచీ ఉండి తీరుతుందనుకుంటా. నాట్య ప్రదర్శన కార్యక్రమంలో చివరి అంశం జరుగుతుంటే ముందు సీట్లలో 1-2 వ్యక్తులు బయటికి వెళ్తున్నారు. ముందుగా ఇంటికి వెళ్లేందుకు వాహనాలు వెతుక్కునేవారు కాబోలు. జనం ఒత్తిడి లేకుండా కాస్త ముందుగా వెళ్ళే అలవాటు నాకు ఉంది. కానీ ఆనాడు మిత్రుడు రామంతో పాటే లేవటానికి సంసిద్ధుణ్ణయ్యాను. మరో 4-5 నిమిషాలుందేమో. అదుగో అతనే కోదండరామయ్య అని రామం ముందుగా వెళ్ళే వ్యక్తికేసి చూపించాడు. అతను మేం కూర్చున్న గేటు ముందు నుండే నడుస్తున్నాడు. అంత పరిశీలనగా చూడలేకపోయినా వ్యక్తి బాగానే ఉన్నాడనుకున్నా. ప్యాంటు, లోపల కాలర్ బనీను, టెన్నిస్ ఆటగాడు వేసుకునేది, ఎగదువ్విన క్రాఫింగు, కళ్ళజోడు, కాస్త ఎత్తుగా, కొంచెం ఎరుపుగా, బలంగానే కనిపించాడు. అంతా బాగానే ఉంది. కానీ పద పోదాం అని రామం లేచాడు. తొందరగా గేటు దగ్గరికి నడిచాం. ప్రదర్శన పూర్తయింది. కానీ జనం లేవలేదు. చివర్లో ప్రముఖుని అభినందన ఉపన్యాసం,
నాట్య బృందానికి పతకాల బహూకరణ, ఇంకా తంతుంది కాబోలు. నేను అతను అలాగే గేట్లో నుండి పోయాం. మరో 5-6 నిమిషాలయ్యాక మా ముందు సీట్లలో బృందం కదిలారు. వారిలో జ్యోతి ఉంది. మా ముందుగా నడిచి వెళ్తున్నారు. జ్యోతిని పరీక్షగా చూశాను. రాత్రిపూట ఏదో పెద్ద ఉత్సవం జరుగుతుండగా దీపాలన్నీ ఆరిపోయి ఎవరో ఒక కాగడా వెలిగించినట్లుగా ఉంది. జ్యోతిని చూస్తే పెద్ద అడవి మధ్య చీకట్లో ప్రవహించే నదిలో చందమామ ప్రతిబింబం మెరిసినట్లు. ఆలయం లోపల చీకట్లో ఒక్క ప్రమిదలో వెలిగిన జ్యోతిలా. ఇంటికి వెళ్తున్నాం. కోదండరామయ్యకేం లోటు, నిక్షేపంలా ఉన్నాడు అన్నాను. ఆ రాత్రి భోజనాలయ్యాక చెప్పాడు మిత్రుడు రామం. కోదండరామయ్య జుట్టు నెరిసిపోయింది అందుకట అని నవ్వడం మొదలెట్టాడు. వెంటనే స్ఫురించకపోయినా నేను నవ్వడం మొదలెట్టాను. అప్పుడు జ్ఞప్తికొచ్చింది, కోదండరామయ్య అన్ని విధాలా బాగానే ఉన్నాడనుకున్నా ఏదో ఒక లోటుంది. అది ఏమిటో అతన్ని చూసినప్పుడు లోపలున్న అసంతృప్తి స్వరూపం తెచ్చుకుని పైకి రాలేదు. అవునవును, పైకి ఎగదువ్విన క్రాఫింగు చాలా బాగా నిలిచినట్లే ఉంది. అలా అక్కడక్కడా తెల్ల వెంట్రుకలుంటే అదొక అందం కూడా అనుకున్నా. రామంతో అన్నా. అక్కడక్కడా నెరిస్తే పేచీ లేదు, పూర్తిగా నెరిసింది. అదే జ్యోతి గొడవ అన్నాడు రామం. అంత మాత్రానికే ప్రేమించి చేసుకున్న భర్తని విడిచేయాలా? ఈ రోజుల్లో బోల్డు మందులున్నాయి వెంట్రుకలు నల్లబట్టానికి. జ్యోతి పోరు పడలేక ఆ మందులన్నీ వాడేవాడట. అసలవి వాడడం కూడా ఒక అపరాధం క్రింద భావించిందట. దాని మూలాన అతనేమీ వికృతంగా లేడే. తనకేమీ లేదు. తనని ఎరుగున్న స్నేహితురాండ్రు, బంధువులు తన భర్త సంగతి చెప్పుకుని హేళన చెయ్యడం తనకి తలవంపుగా ఉండేదట అని నవ్వుతున్నాడు రామం. లోపల ఈ సంగతి వింత ధోరణిలో వితర్కించుకుంటూ ఉన్నా ఆ సమయంలో నేను పైకి నవ్వేశాను. అసలు ఇంకా ఏదో ఉండాలి. కేవలం కాసిన తల వెంట్రుకలు నెరిసినంత మాత్రాన భర్తని విడిచేయడం మన సమాజంలో జరగదు. కానీ జనం ఇలా చెప్పుకుంటారు కాబోలు. ఆ కారణంగా విడిచిపెట్టి వెయ్యాలన్న ఉద్దేశం లోలోన ఉన్న స్త్రీలు ఈనాటి సమాజంలో ఉన్నా దాన్ని ఆచరణలో పెట్టగల సాహసం ఉన్నవారు అరుదేమో. ఆ రాత్రల్లా జ్యోతిని గురించి ఆలోచించాను. సాహసించి తెగించి తనకి చేరినంతలో ప్రధానంగా తోచిన వాటిని పొందేటందుకు కొన్ని సౌకర్యాలను త్యాగం చెయ్యాలన్న ఆధునిక తత్వం బాగా ఎముకలకు పట్టిన నవయువతులకు ప్రతినిధిలా కనిపిస్తోంది జ్యోతి. సౌందర్యం కోసం సౌకర్యం త్యాగం చెయ్యడం నాగరికత అంటున్నారు. సౌందర్యాన్ని గాఢంగా ప్రేమించేవారు ఉండడం అరుదు కాదు. తన చుట్టూ ఉన్న వ్యక్తులు, వస్తువులు తాము ఎప్పుడూ అందంగా ఉంటేనే తమ ప్రాణం కుదుటపడ్డట్లుగా ఉంటుంది. అట్లాంటి వారికి బట్ట, బొట్టు, జుట్టు, మాట, చూపు అన్నీ అందంగా చేసుకోవాలి. వారు నలుగురు చెప్పుకోవాలి. ఆ అందం వల్ల వారు దైనందిన జీవితంలో సాధించే ప్రయోజనం ఏమీ ఉండదు. వారి మనస్సు బాగుంటుందంతే. ప్రయోజనం ప్రసక్తితో మలినం కాని సౌందర్యాన్ని ఆరాధించిన వారు సాధించే విలువలు కూడా లేకపోవచ్చు. కానీ వారి నిజస్వరూపం, ఉనికి అందులోనే ఉంటుంది. యోగి తపస్సు ద్వారా శాంతిని సాధించడంలో ఉన్నట్లు యోగి తపస్సు వల్ల ఇతరులకు సంక్రమించే ప్రయోజనం ఏమీ లేనట్లే. వీరి సౌందర్య సాధన కూడా అంతే. జ్యోతి గాయకురాలు కాదు, కవయిత్రి కాదు, నర్తకి కాదు. తనుగా ఉండడమే తను సాధించిన ప్రయోజనం. ఇది సాధించడం అనుకున్నంత సులువు కాదు. పైకి
నలుగురితో పాటు హేళనగా నవ్వేసినా లోలోన ఆమెని అభినందించానని ఒప్పుకోకపోవడం నన్ను నేను వంచుకోవడం అవుతుంది. ఆమెని ఆదర్శ వ్యక్తిగా ప్రదర్శించడం లేదు, నేను గాఢంగా విశ్వసించి అలవర్చుకున్న ఆదర్శాన్ని అమలు జరుపుకోవడంలో గల శీలాన్ని అభినందిస్తున్నాను. మరో 2 ఏళ్లు గడిచాక గాని జ్యోతి విషయం తెలుసుకునే అవకాశం రాలేదు. నా మిత్రుడు రాజన్న కాలేజీలో జీతాలిచ్చే అకౌంటెంట్. అతని భార్య రంగనాయకమ్మ. ఆమె చెప్పింది జ్యోతి వృత్తాంతం. మొగుణ్ణి విడిచేసిందిగా. అవునవును, ఇదివరలో విన్నాను. భర్త క్రాఫింగు నెరిసిందట. నలుగురు చెప్పుకుని వెటకారం చేస్తూ ఉండడం సహించలేక విడిచేసిందని విన్నాను అన్నాను. అవును, అందగత్తె, స్ఫురద్రూపి, బారెడు జడ, నెరిసిన క్రాఫింగ్ చూసి స్నేహితులంతా ముసలాణ్ణి కట్టుకుందంటున్నారు అంది రంగనాయకమ్మ. ఆ ఒక్క వాక్యంతో రంగనాయకమ్మ పట్ల నా గౌరవభావం పెరిగింది. ఒక స్త్రీ మరో స్త్రీ అందమైందని ఒప్పుకోవటం నే ఎరగను. జుట్టు రంగు ఏదైతే వైఖరి, మొహం, అసలు వయసు చాటదంటారా అన్నాను. ఎందుకు చాటదు? నిక్షేపం లాంటివాడు కోదండరామయ్య. చదువుకున్నవాడు, ఏదో ప్రాక్టీస్ ఉంది, బోలెడాస్తి, మంచి కుటుంబం. ఆమెని తృప్తిపరచడానికి రంగు వేసుకున్నాడట. దాంతో వచ్చింది పేచి అని నవ్వుతుంది రంగనాయకమ్మ. రంగనాయకమ్మ అందమైన మనిషే అనుకుంటా. ఇందాక చెప్పినట్లు శాస్త్రరీత్యా కొలతబద్ధతో చూస్తే ఏ అవయవానికి ఆ అవయవం అందంగా క్రమంగా ప్రతి అవయవము ఏర్పడి ఉంది. కానీ అదేం చిత్రమో, అవన్నీ కలిస్తే గొప్పగా ఉండాలిగా. అలా లేదు, ఏదో తిరకాసుంది. నడి వయస్సుతో వచ్చే నిండుదనం ఆమెకి ఒక హుందాతనాన్ని కల్పించింది. కాస్తలో బిసికిపోయిన అందంతో చనువుగా ఉండటం నాకంత కష్టం కాదు. విడిచివేస్తే మాత్రం ఫలానా వ్యక్తి భార్యగా ఆమెని స్నేహితురాండ్రూ వెక్కిరించడం మాంతారంటారా? విడిచేసిందని మరీ చెప్పుకుంటారు, నిజమే. కానీ ఆమెకి అది అంత బాధగా తోచదు కాబోలు. మధ్యలో అప్పుడే కాలేజీ నుండి వచ్చిన రాజన్న అందుకున్నాడు. అసలు సంగతి అది కాదు. మా కాలేజీలో హిస్టరీ లెక్చరర్ మధుసూదనాన్ని ప్రేమించిందిట. గడువేదో ఉందిట. అదవగానే విడాకులిచ్చి వివాహం. చాలండి అంటూ భర్త మీద విరుచుకుపడింది రంగనాయకమ్మ. జ్యోతి ఆదర్శ వ్యక్తి అని, అట్లాంటి పని తలపెట్టదని, ఆ దంపతులిద్దరూ ఉత్తములని, ఏదో కారణాంతరాల వల్ల విడిపోయినా మళ్ళీ కలిసి తీరతారని ఆవిడ ఉపన్యాస సారాంశం. నాకు రంగనాయకమ్మ వాదం నమ్మదగిందిగా ఉన్నా ఒప్పేసుకోవడానికి మనస్సు చటుక్కుని సిద్ధపడలేదు. ప్రతివారిని గురించి మంచిగా చెప్పేవారంటే నాకు మొదటి నుంచి భయం. అయినా మీకెట్లా తెలుసు? మా కాలేజీలో జరిగేవి నా చెవిన పడకుండా ఉంటాయా? జ్యోతి కాలేజీలో చేరిందిగా. తను తీసుకున్న సబ్జెక్టు హిస్టరీ. మధుసూదనం హిస్టరీ లెక్చరరు, కుర్రవాడు. ఈ మధ్యనే ఫస్ట్గా పాస్ అయి కాలేజీలో చేరాడు. స్కాలర్షిప్ మీద ఇంగ్లాండ్ కూడా పంపుతారుట అన్నాడు రాజన్న. కానీ ఈ ప్రేమ ఉదంతం రంగనాయకమ్మ అంగీకరించలేదు. భర్తని బాగా చీవాట్లు పెట్టి కంఠం దించి మాట్లాడేటట్లు చేసింది. ప్రేమ తాత్కాలికమైందని, దానివల్ల పెద్ద ఉపద్రవం జరగదని ఆమె వాదం. కలరా క్రిమి చిన్నదే,
కానీ చాలా గడబిడ చేస్తుందంటాడు రాజన్న. వారిలా జ్యోతి విషయం తగవలాడుకున్నా వారిద్దరి మధ్య ఉన్న అన్యోన్యం, స్నేహం నన్ను ముగ్ధుణ్ణి చేస్తుంది. ఒకరికొకరు అంతగా కావలసి వచ్చిన వారు తగవులాడుకోవడం సంసార జీవితంలో మధుర ఘట్టాలలో ఒకటి. అప్పట్లో జ్యోతి తొక్కిన కొత్త పంధాని ఎక్కువగా వితర్కింపలేదు నేను. ఏమిటో చిత్రం, మరీ ఎక్కువ వితర్కించినా అసలు వితర్కించకపోయినా జీవితం అర్థం కాదు. మరో 5-6 మాసాలు జరిగాక ఈసారి మా మిత్రుడు రామం ద్వారా మరికొన్ని విషయాలు విన్నాను. మధుసూదనాన్ని ప్రేమించిందో లేదో నాకు తెలియదు. విడాకులిచ్చిన పిదప పెండ్లి చేసుకోవాలన్న సంకల్పం ఉన్నట్లు తెలుస్తోంది అన్నాడు రామం. రామం కూడా ఆ కాలేజీలోనే పనిచేస్తూ ఉండడం వల్ల అతను పోగు చేసిన భోగట్టాన్ని తోసేయకూడదు. పెండ్లి విషయం సంకోచం లేకుండా చెప్తున్నాడు రామం. కానీ ప్రేమించిన విషయం చెప్పడం లేదు. ఆమె ఎవరినీ ప్రేమించడం అతనికి ఇష్టం లేనట్లు. రామం ఇంకా యువకుడే. సౌందర్యాన్ని చూసి ఆనందించగలగడం యవ్వనానికే సాధ్యం అంటారు పెద్దలు. ప్రేమ లేకుండా పెళ్లి చేసుకుంటుందా జ్యోతి అని అడిగాను. ప్రేమించి చేసుకున్న పెండ్లి కోరినట్లు పరిణమించలేదు. వివాహం నెగ్గడంలో బాహ్య స్థితిగతులకి వంశపారంపర్యంగా సంక్రమించే విలువలకి కూడా కొంత ప్రమేయం ఉంటుందేమో. కేవలం ప్రేమించుకున్న వారి వ్యక్తిత్వాలపై ఆధారపడుతుందని అనలేం. ఈసారి ఆ పొరపాటు చెయ్యకుండా బాహ్య స్థితిగతులను మాత్రం చక్కబెట్టుకుని ఆ వివాహం ఫలితం ఎట్టాంటిదో చూడ సంకల్పించిందేమో తెలీదు అన్నాడు కొంచెం దిగులుగా రామం. అంత దిగులుగా చెప్తున్నావే? నవ్వొస్తుంది. జాలితో కూడుకున్న నవ్వు సుమా. ఏం కథ చెప్తా విను. మధుసూదనం ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. 2 నెలలైంది. మేమంతా పార్టీ కూడా ఇచ్చాం. విద్యార్థిని అవ్వడం మూలాన జ్యోతి పార్టీలో లేదు. ఆమెకు చెప్పకుండా వెళ్ళాడుట. అదేమిటి చిత్రంగా ఉందే. ఉత్తరానికి జవాబు కూడా లేదుట. ఎందుకో? నవ్వుతున్నాడు రామం. నాకు తెలీదు, కానీ ఊహించగలను. పూర్తిగా ఊహ కాదు స్మా. చెప్పు. వినా కుతూహలపడుచుంటి. జ్యోతి తల నెరిసిపోయింది. అందుకు ఇద్దరం మౌనంలో పడ్డాం. ఎన్నో ప్రశ్నలు లేచిపోయిన ప్రియురాల్ని వెతుకుతూ ఉన్నట్లు, వాటి వెనక వేగిరపడే అస్పష్టమైన సమాధానాలు. అదంతా 4-5 నెలల్లో జరిగింది. ఒక ఉదయం తలంటు పోసుకుని అద్దం చూసుకుంది. చాలా భాగం తెల్ల వెంట్రుకలే. ఇది విన్నాక తలంటు పోసుకుని అద్దం చూసుకోవాలంటే భయం వేస్తుంది. రంగు వేసుకుంటున్నారుగా ఇప్పుడు అన్నాను. అది ఆమెకిష్టం లేదు. వాళ్ళ నాన్నకు కూడా చిన్నతనంలోనే వెంట్రుకలు నెరిసిపోయాయిట. అది మొదట్నుంచి కుటుంబ పెద్దల శరీర వైఖరిట. అక్కడో తెల్ల వెంట్రుక్కి ఇక్కడో తెల్ల వెంట్రుక కనబడ్డం మొదలెట్టి క్రమంగా 5-6 నెలల్లో చాలా భాగం తెల్లబడిపోయిందిట. మధుసూదనం ఈ కారణంగా ఆమె నుండి పారిపోయాడు అనుకోలేను. కానీ గమనించకుండా ఉంటాడా? ఈ కారణంగా ఆమె భర్తని విడిచేసిందని అతనికి తెలియకుండా ఉంటుందా? రామం ఆలోచనలో పడ్డాడు. ఏ రకం ఆలోచనో నేను ఈ మారు ఊహించలేకపోయాను. జ్యోతి పరిస్థితికి జాలేసింది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి ఓదార్చాలనిపించింది. ఈ క్షుద్ర జగత్తు నుండి ఆమెను ఏదో సౌందర్య సీమలో దిగవిడిచి రావాలనిపించింది. లక్ష్మణుడు సీతాదేవిని వనంలో విడిచినట్టు. అంతగా సౌందర్యాన్ని కాంక్షించి అది లోపించిన భర్తను త్యాగం చేసిన జ్యోతికే ఇది సంభవించడం విధి వేసే కుప్పిగంతులన్నిట్లోనూ హేయమైందిగా కనబడింది.
నువ్వు జ్యోతిని చూసావా అన్నాను. చూడకే, రోజూ చూస్తూనే ఉన్నాను. నే చూడ్డం వీలవుతుందా? హవదేమో. ఇంగ్లండ్కి జ్యోతి ఎయిర్ మెయిల్ లెటర్స్ వ్రాస్తే సమాధానమే లేదుట. నీకెట్లా తెలుసు? అబ్దుల్ ఖాదర్ అతని స్నేహితుడు, మా కాలేజీలో లెక్కల ప్రొఫెసర్లే. అతనికి వ్రాస్తూ ఇంగ్లాండ్ రాకుండా అక్కడే ఉండే చిక్కులో పడేవాడినని, ఇంగ్లాండ్ రాకుండా అక్కడే ఉంటే చిక్కులో పడేవాడినని, అందుకు కారణం అబ్దుల్ ఖాదర్ ఊహించగలడని వ్రాశాడుట మధుసూదనం అన్నాడు రాము. ఆ మాత్రానికే బెసికిపోయిన వ్యక్తి ఆమె ప్రేమ పొందటానికి అర్హుడు కాదేమో అన్నాను కాస్త రోషంతో. అట్లాగైతే కోదండరామయ్య ప్రేమ పొందడానికి జ్యోతి అర్హురాలా అన్నాడు అంత ఆవేశంతోనూ. ఇది చవకబారు ఎత్తి పొడుపులా ధ్వనించింది ఆ క్షణంలో. జ్యోతి ఒక ఆర్టిస్టు. ఇతరులకి అన్వయించే కట్టుబాట్లు విలువలు ఆర్టిస్టుకి అన్వయించం. సంప్రదాయమనే గ్లౌస్తో బండ చేతులను కప్పి ఆ చేతులతో ఆమెను ఆరాధించడం, పవిత్ర ప్రేమ శిఖరంపై మట్టి కాలు పెట్టి మలినం చెయ్యడం అనిపించుకోదా? ఏమిటో ఇదంతా అర్థం లేని ఆవేశం. ఇంతకు చూడటం ఎందుకు వీలుపడదు అని అడిగాను. మధుసూదనం చూపిన విముఖత, నిర్లక్ష్యం ఆమెను గాయపరిచాయి. పరీక్షకు కూర్చోవటం మానేసి వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. చూడదగ్గ వ్యక్తి. ఆ తెల్ల వెంట్రుకలు మెలితిప్పి కట్టిన ముడి ఆమెకు ఒక కొత్త ఠీవిని, దర్జాని ఆపాదించాయంటే నమ్ము. వృద్ధుల్లో తెల్ల వెంట్రుకలు గమనించం మనం. జ్యోతిని ప్రతివాడు తేరిబార చూడాల్సిందే. అలా వర్ణిస్తుంటే రామం ముఖంలో నేనెన్నడూ చూడని ఒక కాంతిని, వికాసాన్ని చూడగలిగాను ఆనాడు. ఆమె స్మరణే అంతటి చైతన్యానికి కారణమైందంటే జ్యోతి ఆర్టిస్టు అనుకోవటంలో నా తప్పేమీ లేదు. అంతే ఆమె జీవితం. పర్యవసానం ఏమిటో తనకేమీ పాలు పోనట్లు పెదవి విరిచాడు రామం. కోదండరామయ్య చాలా మంచివాడు అన్నాడు రామం 2-3 నిమిషాలయ్యాక. అది అర్థం లేని నిర్వచనం. నాకు మంచివాళ్ళంటే ఎందుకో భయం. అందులోనూ చాలా మంచివాడంటే మరీ భయం. మంచివాడు అనగానే స్వార్థరహితుడు, తనకేం జరిగినా పట్టించుకోడు, తబ్బిబ్బవడు, తనకి జరగనట్టు సర్దుకుపోతాడు, ఏమీ చెయ్యడు, చర్యకు దిగడు. ఎంతగానో ప్రేమించిన సౌందర్యమూర్తి జ్యోతి తనని విడిచిపోతే ఏమీ చెయ్యలేదు, తనకి సంబంధం లేనట్లు ఊరుకున్నాడు. అది నడి వయసులో సంక్రమించే స్తబ్దత కాదు. అతని వయస్సు 33 దాటలేదు. అణిచేసి విడిచేసిన శరీర శక్తులు ఊరుకుంటాయా? ఎప్పుడో అప్పుడు తిరుగుబాటు చేసి అతని చేత ఏదో భయంకరమైన కార్యం చేయించి తీరతాయి. జ్యోతిని హత్య చెయ్యొచ్చు, ఆత్మహత్య చేసుకోవచ్చు, సన్యసించవచ్చు, మధుసూదనాన్ని చంపొచ్చు. నాగరీకుడిలో పశుత్వం, ప్రాచీనత్వం విజృంభిస్తే ఏ విధంగా చెలరేగుతాడో ఎవడూ చెప్పలేడు. అందుకనే నేటి సమాజంలో చాలా మంచి వాళ్ళంటే భయం నాకు. ఆమె తన దగ్గరకొస్తే కోదండరామయ్యకి ఏ అభ్యంతరమూ లేదు. ఎగిరి గంతేసి కౌగలించుకొని స్వీకరించి పువ్వులతో పూజించడానికి సిద్ధం. ఆమె పట్ల ద్వేషము, కోపము లేవట. నేరస్తురాలిగా పరిగణించడుట. క్షమించవలసింది ఏదీ లేదుట. పరిస్థితులు, బాహ్య సౌందర్యం ఆమె చేత ఆ పని చేయించినవిగాన ఆమెలో వ్యక్తి బాధ్యత లేదు. ప్రేమించిన వ్యక్తి ఎలాంటిదైనా బెసిగిపోక స్థిరంగా ఉండే ప్రేమే ప్రేమ. అలా కాకపోతే ప్రేమకి అర్థం లేదుట అని స్వగతంలా క్లాస్లో లెక్చర్ ధోరణిలో చెప్పుకుపోతున్నాడు రామం. ఇదంతా రామం ఊహలో కల్పించిన వ్యాఖ్యానం కానీ నిజంగా కోదండరామయ్య అభిప్రాయాలుగా స్వీకరించలేకపోతున్నాను. నేనేమంత మంచివాణ్ణి కానేమో, అంతటి మంచితనం పట్ల నాకు విశ్వాసం లేదేమో.
ప్రగల్భంతో ఆదర్శ శిఖరానికి ఎగబాకే బడాయి కోరైన ప్రతి మంచివాడు కుంటివాడు అని నమ్మేవాడినేమో. అలా భావించినందుకు నాపైన నాకు గౌరవం సన్నగిల్లడమూ ఉంది. మళ్ళా అదేమిటో. నీకెలా తెలుసు? రామం ఉలిక్కిపడ్డాడు. మంచులో నడుస్తుంటే పాదానికి నిప్పు కణం తగిలినట్లు. ఆమెకి ఉత్తరాలు వ్రాశాడు, కబురంపాడు, అత్తమామలతో చెప్పుకున్నాడు. అంతటి మంచి భర్తలుండరు. భర్తగా మాత్రం అంత మంచివాడంటే నాకంత పేచీ లేదు. అంగీకరిస్తాను. భర్తగా తన ధర్మం అలా నిర్వర్తిస్తుంటే అతను ఎలాంటి వ్యక్తో ఊహించి విలువలు కట్టగలను. కొంత మెరుగు. అమ్మయ్యా అనుకున్నాను. 5-6 నెలల తర్వాత మళ్ళీ రామంని కలుసుకున్నాను. ఆ రోజు పండుగ. రాజన్న మమ్మల్ని ఇద్దరినీ వారింటికి భోజనానికి ఆహ్వానించాడు. రంగనాయకమ్మ గారి భోజనం అంటే నాకెంతో ఇష్టం. ఇద్దరం వెళ్ళాం. భోజనాలయ్యాక తాంబూలం వేసుకునే తంతు జరుగుతోంది. మీకు జ్యోతిని చూడాలనుందా అన్నాడు రాజన్న. ఎందుకుండదు, ఆయనకి ఇంకా పెళ్ళి కాలేదుగా అంది రంగనాయకమ్మ కొంటెగా. అయిన వాళ్ళకి చూడాలనుండకూడదా అన్నాడు రామం. అసలు వాళ్ళకే ఎక్కువ ఉంటుంది కర్మ. పైకి ప్రకటించకూడదు కానీ మా వారిని చూడరాదు అంది రంగనాయకమ్మ. నన్ను జత చేయండి అన్నాడు రామం. దానితో సంభాషణ ప్రమాదంగా మారే అవస్థ దాటింది. మళ్ళా లెక్చరర్ ధోరణిలో మొదలెట్టాడు రామం. సంబంధం చూడటానికి వెళ్ళినవాడు పెళ్లి కూతుర్ని మాత్రం పరిశీలనగా చూస్తాడు. నిజానికి అది చాలదు. ఆమె తల్లిదండ్రులని పరీక్షగా చూడాలి. పెళ్లి కూతురు పెద్దయిన తర్వాత ఏ అవతారం దాలుస్తుందో అమ్మా నాన్నని చూసి ఊహించుకోవచ్చు. మన పూర్వులు అందుకే కుటుంబ సాంప్రదాయం, చరిత్ర తెలుసుకోవాలని నిక్కచ్చి చేసేవారు. పెండ్లి కూతురు కుటుంబంలో ఉన్మాదం, హిస్టీరియా, ట్యూబర్క్యులోసిస్, నేరస్తుల నైజం, జైలు రికార్డు, అవయవాల అవకతవక, మడత నాలుక, మెల్ల మొదలైనవి. ఇవన్నీ చూసి నచ్చిన పిదప చేసుకోమని శాసించారు. అలాగే చిన్న వయసులో తల నెరవడం కూడాను. పెండ్లి కూతురు తల్లిదండ్రుల తల 40వ పడిలోనే నెరిస్తే అమ్మాయి వైఖరి కూడా అలానే అవుతుందని అంచనా వేసుకోవచ్చు. విరామం వస్తే అందుకోవడానికి సిద్ధంగా ఉన్న రంగనాయకమ్మ విరామం రాకుండానే అందుకుంది. అమ్మాయిల మాట చెప్పారు, బాగానే ఉంది. అబ్బాయిల మాటో ఏ మేనమామను గుమస్తానో తీసుకుని పెళ్లి చూపులకు వస్తాడు అయ్య. పెద్దయితే అతని అవతారం ఎలా ఉంటుందో ఊహించే భాగ్యం అమ్మాయిలకు అక్కర్లేదే. మీరు అమలు జరపబోయే శాసనంలో పెండ్లి కొడుకుతో పాటు పెళ్లి చూపులకి అతని అమ్మా నాన్న కూడా వచ్చి తీరాలని వ్రాయించండి. రాజన్న భార్య చమత్కారానికి నవ్వుతున్నాడు. పెండ్లి కొడుకు రూపురేఖలు ముఖ్యం కాదని పెద్దలన్నదే గనక ఆ తీర్మానం ఉపసంహరించుకోవడం మంచిది అన్నాడు రాజన్న. అవును మరి, పెద్దలకి చక్కదనం పట్టదు, అక్కర్లేదు. కానీ కన్యకు కావాలి పాపం. నోరు లేదు, పైకి చెప్పరు. ఈనాడంటే కాస్తో కూస్తో చదువుకున్న ఆడది సాహసించి చెప్పగలుగుతోంది. కానీ ఆమె ఘోష అమ్మా నాన్నకి అర్థం కాదు. వాళ్ళకి ఏవేవో కావాలి: చదువు, ఉద్యోగం, హోదా, ఆస్తి, విధవైన చెల్లెలు లేకపోవడం వగైరా అంటోంది రంగనాయకమ్మ. తాంబూలంతో ఎర్రబడిన ఆమె నోరు ఎంతో అందంగా ఉంది. చెప్పాగా, దేనికది. చెవులు, ముక్కు, నోరు, కళ్ళు విడివిడిగా ఆకర్షణీయంగా ఉంటాయి. అవన్నీ కలిస్తేనే ఏదో లోపించినట్లు ఉంటుంది. మళ్ళా అందుకుందామే. మరోటి, తల్లి తండ్రి స్ఫురద్రూపులు అయి కూడా సంతానం కోతులవడం లేదంటారా? అలాంటప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళినవాడు కాబోయే అత్తగారి చక్కదనానికి మురిసిపోయి కూతురు మర్కటమ్మని కట్టుకోకూడదేమో.
నాకీ వాదము సబబుగానే తోచింది. కాబట్టి ఏమిటి చెయ్యాలి? లోపల వేసుకున్న ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారు? వీటికి సమాధానం దొరక్క మతిపోయి పెద్దలు విధిపైన దైవంపైన తోసేశారు. పెండ్లి పర్యవసానం నాకు ఇది ఇష్టం లేదు, వారు ఏరి కోరి చేసుకున్న దానికి వారే బాధ్యులు కావాలి, లేకపోతే నైతిక చింతనకి తావే లేదు, సమాజం కట్టుబాట్లే లేవు. సమాజంతో నిమిత్తం లేని ఏ కొద్దిమంది మేధావుల విషయం మినహాయిస్తే, ఉదాహరణకి నా ఊహ తెలుసుకుని వాక్యం పూర్తి చేసినట్లు రంగనాయకమ్మ అనేసింది. జ్యోతి విషయం అండి ఎంచక్కా మొగుడు దగ్గరికి చేరింది. ఆశ్చర్యం ప్రకటించాను. పూర్తిగా చెప్పమని కోరాను. కోరిక అక్కర్లేకుండానే చెప్పడానికి సిద్ధంగా ఉంది రంగనాయకమ్మ. జ్యోతికి వాళ్ళ నాన్న కొంత స్థలం రాసిచ్చాడు. ఆ స్థలం కొని ఇల్లు కడదామని కోదండరామయ్య సంప్రదింపులు జరిపాడు. జ్యోతి అమ్మడానికి అంగీకరించింది. స్థలం తాలూకు కాగితాలు అవి సంతకాలు పెట్టించి తీసుకెళ్ళటానికి వాళ్ళ ఊరు వెళ్ళాడు కోదండరామయ్య. ఆ రోజు జ్యోతికి జ్వరం తగిలింది. డాక్టర్ దేవళరాజుని తనే తీసుకెళ్ళి మందిప్పించాడు. ఆమెకు నయమైంది. రెస్ట్గా ఉంటుంది, తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడుట. ఆమె సరైనందట. అతని ఔదార్యానికో జ్వరం నిమ్మళించిన అవస్థలోనూ జ్యోతి ఏడ్చేసిందట. భర్త భుజంపై తల ఆనించి కన్నీరు కార్చింది అనాలి వెరిదాన అని సవరించాడు రాజన్న. భర్త భుజంపైన తల ఆనించి ఏడిస్తే ఏ మొగాడికి పట్టదు. ప్రియుడి భుజంపై ఆనించి ఏడిస్తే కథలు కావ్యాలు అల్లుతారు. పెండ్లాం అట్లకాడ పోట్లకి రాచిప్ప విసురుళ్ళకి తలలు బొప్పి కట్టిన కవిశ్రేష్ఠులు అన్నది రంగనాయకమ్మ. అందరం నవ్వుతున్నాం. పోస్టు జవాను ఉత్తరాలు పడేయడంతో అంతరాయం కలిగింది. ఇదిగో చూడండి అని రాజన్న కవర్లోంచి తీసి తన పేర వచ్చిన ఆహ్వాన పత్రాన్ని మా ముందు పడేశాడు. చూడు, కోదండరామయ్య స్థలం కొని ఇల్లు కట్టేశాడు. రేపు గృహప్రవేశం. అందులో జ్యోతి కోదండరామయ్య దంపతులు తమ నూతన గృహం జ్యోతి గృహప్రవేశానికి బంధుమిత్ర సమేతంగా రావాల్సిందిగా ఆహ్వానం. ఆ పత్రం ఆకర్షణీయంగా ఉంది. మొదటి పూట 2 తలుపులుగా, అవి తెరవగానే జ్యోతి అన్న అక్షరాలు, దాని వెనక మిగతా వాక్యాలు. మీరు చూడాలనుకుంటున్నారుగా, మాతో మీరు రండి అంది రంగనాయకమ్మ. రామం కూడా జ్యోతి చదివిన కాలేజీలో పనిచేస్తున్నాడు గనక అతనికి ఆహ్వానం వచ్చింది. కానీ ఆహ్వానం లేనిదే నేనెలా వెళ్ళను? బంధుమిత్రులు అనుందిగా, పర్వాలేదురా అని రాజన్న నిక్కచ్చి చేశాడు. నిజంగా అంత నిక్కచ్చి అవసరం లేదు, ఎలానూ వెళ్ళాలనుంది. ఆ మర్నాడు నేను, రామం, రాజన్న దంపతులు గృహప్రవేశానికి బయలుదేరాం. రామం, రాజన్న ఒట్టి చేతులతో వెళ్లకుండా ఏదైనా ఇవ్వడానికి నిశ్చయించుకున్నారు. నేను కొంత వేస్తాను, ముగ్గురం కలిసి వెండి దీపం సెమ్మ ఇద్దాం అన్న నా సలహా అంగీకరించారు. సాయంత్రం 6 కావస్తుంది. వచ్చే జనం పొయ్యే జనం. దీపాలు, కొత్త భవనం తాలూకు చిహ్నాలు, సిమెంట్ బస్తాలు, ఇంకా అమర్చని గేట్లు, సున్నం, కోసిన కర్ర ఓ మూలగా టెంట్ క్రింద కనిపిస్తూనే ఉన్నాయి. పాట కచేరీ సాగుతోంది. జ్యోతి, కోదండరామయ్య వేదిక వద్ద కూర్చున్నారు. ఆమె తలంటు పోసుకుంది. పాపిట 2 పక్కలా తెల్ల వెంట్రుకలు మెరుస్తున్నాయి. కోదండరామయ్య క్రాఫింగ్ చూశాను, ఆశ్చర్యమేసింది. దాన్ని చర్చించే అవకాశం లేకుండా నా మిత్రులిద్దరూ లాంఛనంగా తెచ్చిన దీపం శమ్మ ఇవ్వడం, అది స్వీకరించి కోదండరామయ్య కృతజ్ఞత చెప్పడం జరిగింది. రంగనాయకమ్మ వారికి నన్ను పరిచయం చేసింది. జ్యోతి నాకేసి ఆశ్చర్యంగా చూసింది. సంభాషణ లేదు.
అలాంటప్పుడు ఏమనాలో నాకు బాగా తెలియదు. రండి, జ్యోతిని చూద్దాం అంటే ఇంటి పేరు జ్యోతి కదా. రండి, జ్యోతిని చూద్దాం అని రంగనాయకమ్మ కదలటంతో అందరం లేచి ఇల్లు చూడటానికి వెళ్ళాం. ఏ గదిలోకి వెళ్ళినా జనమే, పిల్లల పరుగులు, వంట సామాను కలకలం, నీళ్లు, కొబ్బరికాయలు, తమలపాకులు. జనంతో నిన్న కొత్తిల్లు పథకం నాకు బోధపడదు. కోదండరామయ్య ప్లాను, కొలతలు, ఖర్చులు, ఇంకా ఏమేమి చేయదలుచుకున్నది చెప్తున్నాడు. ఆ వర్ణనంతా పూర్తయ్యే అవకాశం లేదు. జడ్జి గారు వారి సతీమణి రావటంతో వారిని ఆహ్వానించేటందుకు జ్యోతి భర్త వెళ్ళిపోయారు. మరొక ఆయన్ని ఒప్పగించి, ఆయన కొంత చెప్పి మరొకరిని ఒప్పగించి వెళ్ళాడు. ఇల్లు నాలుగు మూలలా చూసి మండువాలో అమర్చిన కుర్చీలు బల్లల దగ్గరికి చేరుకుని ఏర్పాటైన ఫలహారాలు సేవిస్తుండగా జ్యోతికి ఆ మధ్య జబ్బు నయం చేసిన డాక్టర్ దేవళరాజు చక్కా వచ్చాడు. ఆయన రామంని ఎరుగును. సంభాషణతో మాకు కాలక్షేపం కలిగించాడు. మనం కూడా వెళ్ళి సంగీత కచేరీ విందాం అంటూనే కోదండరామయ్యని దగ్గరగా చూసిన క్షణం నుండి నన్నొక ప్రశ్న బాధిస్తూ ఉంది. దానికి సమాధానం డాక్టర్ చెప్పిన కబుర్లలో దొరికింది. కోదండరామయ్య క్రాఫింగ్ నల్లగా ఉంది. బాగా పరిశీలించి చూశాను, ఎక్కడ ఒక్క తెల్ల వెంట్రుక కనిపించలేదు. జ్యోతి జుట్టు అక్కడక్కడ ముందు భాగం మధ్య భాగం నెరిసింది. ముంగురులుగా నుదుటి మీద చెవల మీద మూగిన వెంట్రుకలు కూడా దీపం వెలుగులో స్ఫుటంగా తెలుపుగా నలుపుగా కనిపించాయి. ఈ డాక్టర్ చెప్పిన సలహా ప్రకారం చికిత్స జరిపితే అతని క్రాఫింగు నల్లబడిందా? అలాగైతే ఆ చికిత్స జ్యోతికి కూడా జరిపించవచ్చు కదా. డాక్టర్ విపులీకరించాడు. ఏ చికిత్స జరగలేదుట. రంగు వేసుకోలేదట. ఒక వయసులో చర్మంలో కొన్ని లోపించి తాత్కాలికంగా వెంట్రుకలు తెల్లబడటం ఉంటుందిట. సరైన పోషణ, తిండిలో జాగ్రత్త, వ్యాయామం, కుదుటపడిన మనస్సు ఇవన్నీ సక్రమంగా ఉంటే మళ్ళీ మామూలుగా నల్లబడతాయట. ఈ రకం మార్పు వయసులో వచ్చిన తెల్ల వెంట్రుకలకు వర్తించదుట. ఎండోక్రైన్ ప్యాటర్న్, హార్మోన్స్, ఫాలికిల్స్, మెటబాలిజం, పిగ్మెంట్, ఏవేవో పదాలు వాడి విపులీకరించాడు. అర్థమైనట్టు తలలూపుతున్నాం. అయితే జ్యోతి విషయం? రామం అడిగేశాడు. డాక్టర్ చిరునవ్వు ప్రదర్శించి మాట్లాడటం మొదలుపెట్టాడు. జ్యోతి జుట్టు మళ్ళీ నల్లబడుతుందనుకోను. ఆమె తల్లిదండ్రులకు నడి వయస్సులోనే నెరవడం జరిగిందనుకుంటే జ్యోతికి కూడా అదే జరిగిందనుకోవచ్చు. అది కాకపోయినా మానసిక ఆలోచన శరీరంపై చలాయించిన ప్రభావం వల్ల అలా జరిగిందని నా నమ్మకం. ఆ రకం బెంగ, మనోవ్యాధి ఉన్న వారందరి జుట్టు 30 ఏళ్లలోపుగానే నెరిసిందనగలమా అన్నాడు రామ. అనలేం. బాల్యంలో తన శరీరంపై ఆమెకి ఎక్కువ ఆకర్షణ ఉండి ఉంటుంది. శరీరం అంతటిలోనూ ముఖ్యంగా జడంటే అమిత ఇష్టం అనుకుందాం. దానికేం జరిగినా భరించలేదు. ఊడడం, నెరవడం వగైరా ఇబ్బందులు. అలాంటిదేదో తన జడకి జరుగుతుందన్న భయాన్ని ఆమె మనస్సులోని అధోలోకంలోకి, అదే లిబిడోలోకి నెట్టివేసి ఉండొచ్చు. భర్త జుట్టు నెరవడం నలుగురు చెప్పుకోవటంతో ఆ దాచేసిన భయం మళ్ళీ పైకొచ్చి శరీరాన్ని ఆవరించి జుట్టుపై తన ప్రభావం చూపించి ఉండాలి. ఆ జుట్టు నెరవడంతో తన వ్యక్తిత్వంలో, జీవితంలో ఒక లోపం స్థిరపడిపోయిందని గ్రహించుకుని సమాధానపడి మళ్ళీ భర్తతో కాపురం కొనసాగించడానికి నిర్ణయించుకుంది. భర్త చాలా మంచివాడు. ఆమె పట్ల నిజమైన ప్రేమ గలవాడు. గతాన్ని దిగవిడిచి ప్రస్తుతాన్ని నిబ్బరించగలవాడు. హాయిగా రోజులు గడుస్తున్నాయి. అతని ప్రాక్టీస్ పెరిగింది. ఆమెను చూడాలని వచ్చేవారు లేకపోలేదు.
వారి ఇప్పటి అన్యోన్యం చూసి అసూయని ఆప్యాయతగా మార్చుకుని చూసి కుతూహలాన్ని తృప్తిపరచాలని వచ్చేవాళ్ళు ఉన్నారు. బోల్డంత ప్రాక్టీసు, పైగా అతని జుట్టు నల్లబడింది. దానితో జ్యోతి వ్యక్తిత్వంలో తికమకలు సర్దుకుని సమాధానపడగల నిగ్రహ శక్తులు స్థిరపడిపోయి ఆమె జీవితానికి ఒక విషాద ఛాయని ఆపాదించాయని అనుకుంటున్నాను అన్నాడు డాక్టర్. నాకు సందేహం వచ్చింది. క్రమక్రమంగా కొన్ని సంవత్సరాల పాటు నెరవాల్సిన తల అంతా ఒక్క నెలలోగా నిడిసిపోవడం ఎలా జరిగిందంటారు అని అడిగారు. నెల కూడా అవసరం లేదు. ఒక్క రోజులో నల్ల జుట్టు తెల్లగా అయిపోవడం లేకపోలేదు. ఒక్క గంటలో కూడా ఆ మార్పు జరగొచ్చుట. అదంతా ఆవేదన, ఒత్తిడి, ఆ పరిస్థితుల్లో శరీరంలో తట్టుకునే శక్తుల సమూహ బలం వాటిపైన ఆధారపడుతుందంటారు. ఫ్రెంచి విప్లవంలో లూయి చక్రవర్తి ఆయన సతీమణి మేరీ యాంటాయినే ప్రజల దౌర్జన్యానికి గురై తలలు పోగొట్టుకున్న ఉదంతం ఎరుగుదురుగా. ఆ మేరీ యాంటాయినే జుట్టు ఒక్క రాత్రిలో తెల్లబడిపోయింది. అలాంటివి అరుదనుకోండి. ఇంకా చెప్పబోతుండగా దీపాలు పోయాయి. ఎందుకో తెలియదు, ఒక్కసారిగా సందడి నిలిచిపోయింది. అంతటా నిశ్శబ్దం. గాత్రపాట, వైలిన్ నిలిచిపోయాయి. ఒక్క మృదంగం మాత్రం కొనసాగుతూ ఉంది. అందరం ముందు వైపుకు నడిచాం. కొందరు బ్యాటరీ లైటు, సిగరెట్ లైటర్లు, అగ్గి పుల్లలు వేస్తున్నారు. ఎవరో కొవ్వొత్తులు వెలిగించి వేదికపై ఉంచారు. మేం హాల్లోంచి నడిచి కుడివైపు గదికేసి వెళ్ళగా జ్యోతి ఆ గది తలుపు తీసి లోపలికెళ్ళింది. దీపం సెమ్మ వెలిగించింది. ఆ చీకట్లో ఆమె కోల మొహం జ్వాలలా వెలిగింది. నుదుట జ్వాల ఆకృతిలో ఎర్ర కుంకుమ, పాపిట మధ్య కుంకుమ, నుదుటి మీద మూగిన ముంగురులు, ఎర్రటి పెదవుల మధ్య తళుక్కుమన్న పళ్ళ వరస, ప్రేమాన్వేషణ విరమించిన చేపల్లా సగం ముడుచుకున్న నేత్రాలలో దైన్యం, సిల్కు చీర పమిట మడతల వెనక స్ఫుటంగా కనబడే రొమ్ములు, చటుక్కున గాలికి సెమ్మాలో జ్వాల ఆరిపోయినా చీకట్లో మరికొంతసేపు మెరిసిన ఆ విషాద సౌందర్య దృశ్యం నేనెన్నడూ మర్చిపోను. మానవ చరిత్ర ప్రారంభంలో నిర్ణీతమైన శారీరక శక్తులలో చిక్కుకుంది జ్యోతి. అందరిలాగే ఒక్కసారి విప్లవం చేసి విముక్తి కోసం పెనుగులాడింది. ఓడిపోయింది. శరీర శక్తులు జయించాయి. ఆ ఓటమి ఆమెకొక నిండుదనాన్ని, సంపూర్ణత్వాన్ని ఆపాదించింది. ఎన్నెన్నో నాగరికతలు విజృంభించి పతనం చెందాయి. వెలిగి ఆరిన దీపాల వలె ఆ అగ్నిజ్వాలలు కొండ గుహలలో వేసిన నల్ల కాల్పు మచ్చలు మాత్రం మిగిలాయి. జుట్టు అకారణంగా తెల్లబడి మళ్ళా అకారణంగా నల్లబడిన కోదండరామయ్య అదృష్టవంతుడు. అతని జీవితం లెక్కల పుస్తకం. లెక్కల ప్రశ్నలకి సమాధానాలు పుస్తకం చివరిలో ఉంటాయి. ఆ సమాధానం చూసి ఆ సంఖ్య వచ్చేలాగా ఏవో అంకెలు వేసి చూపి సమాధానం సరైందిగా మార్కులు తెచ్చుకుని ఉపాధ్యాయుణ్ణి మోసగించిన విద్యార్థిలాగా అతనైతే సమాధానం తెలుసుకున్నాడు. కానీ అది ఎలా వచ్చిందో అతనికి తెలియదు. అది జ్యోతికి తెలుసు. అందుకే వారిద్దరూ అన్యోన్యంగా ఆదర్శ దంపతులుగా ఏకమైనారేమో. సమాప్తం. ఇక్కడితో బుచ్చిబాబు గారి మేడమెట్లు అన్న కథా సంకలనం నుండి జ్యోతి అన్న కథ ముగిసింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.